హలో గైస్, అందరూ ఉన్నారు, బాగున్నారా? నాకైతే యూట్యూబ్ అయితే బాగుంది, షాక్ ఇవ్వలేదు. మ్యాక్సిమం అందరికి తెలుసు అనుకుంటున్నాను. నిన్న మొన్న ఈవినింగ్ వచ్చింది అప్డేట్ అయితే. చాలా భారీ షాక్ అనమాట. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం ఉన్న వాళ్ళకి, మానిటైజేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళకి, అప్లై చేసుకుందాం ఉన్న వాళ్ళకి అయితే ఇదైతే చాలా పెద్ద షాకు. అదేంటంటే యూట్యూబ్ అయితే కొత్తగా మానిటైజేషన్ రూల్స్ అని పెట్టిందనమాట. అంతకుముందు మనకి మానిటైజేషన్ అయితే రూల్స్ వచ్చేసి మినీ మానిటైజేషన్కి 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ టైమ్ అయితే మినీ మానిటైజేషన్ అయ్యేది. తర్వాత మానిటైజేషన్కి వచ్చేసరికి 1000 సబ్స్క్రైబర్స్ను 4000 వాచ్ అవర్స్ అయితే ఉండేది. కంప్లీట్ అయితే మనం మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి అయితే షార్ట్స్కి వచ్చేసరికి ఏమో 10 మిలియన్ కావాలి. 10 మిలియన్ అంటే 1 crore వ్యూస్, కోటి వ్యూస్ ఇలా వస్తే మనకి మానిటైజేషన్ అప్లై చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి యూట్యూబ్ ఏం చేసిందంటే ఇప్పుడు అదంతా మొత్తం మార్చేసి అదంతా ఇలా కాదని చెప్పేసి 4000 ఉన్న వాచ్ అవర్స్ని 8000 చేసిండు. 8000 అసలు 4000 అవడాకే చాలా కష్టం. అంటే నార్మల్గా కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళకి ఇలా చేయడానికే చాలా కష్టం. నేను కొత్తగా స్టార్ట్ చేశాను, 1 మంత్ అయిన నా ఛానల్ స్టార్ట్ చేసి. నాకైతే మామూలు షాక్ ఇవ్వలేదు. 4000 కంప్లీట్ చేయడానికి అలా అని చూసుకుంటుంటే ఇటు 8000 ఇచ్చేసరికి నాకైతే మైండ్ అయితే పని చేయట్లేదు, దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అంటారు కదా, అలా అయితే అయిపోయింది నా పొజిషన్ ప్రెజెంట్. సో 4000 వాచ్ అవర్స్ని 8000 చేసిండు. 8000 కంప్లీట్ అయితే కానీ మనకి మానిటైజేషన్ అనేది అవ్వదు, మనకు డబ్బులు రావడానికి కూడా ఎలిజిబుల్ అవ్వదు. సో లాంగ్ వీడియోస్కి 8000 చేసిండు. షార్ట్స్కి వచ్చేసరికి ఏం చేసిండంటే 3 monthsకి లాస్ట్ 90 days కలిపి 90 daysలో 20 మిలియన్ కావాలన్న. 20 మిలియన్ 2 crore వ్యూస్, 2 కోట్ల వ్యూస్ కావాలి. 2 crores అంటే చాలా పెద్ద విషయం. షార్ట్స్ 10 మిలియన్ రావడానికే చాలా ఇబ్బంది, చాలా కష్టం. అది కూడా 90 daysలో 20 మిలియన్ అయితే చాలా కష్టం. ఇంకేం చేసిన షార్ట్స్కి 20 మిలియన్ వచ్చి ఒకవేళ వాళ్ళు మానిటైజేషన్ అప్లై చేసుకున్నా కూడా, మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత ఎవ్రీ 3 monthsకి 10 మిలియన్ షార్ట్స్ అనేది కొట్టాల్సిందే. అంటే 10 మిలియన్ షార్ట్స్ అనేది వాడు కంప్లీట్ చేయాలి. చేస్తేనే అప్పుడు డబ్బులు వస్తాయి షార్ట్స్ నుంచి, లేదంటే షార్ట్స్ నుంచి డబ్బులు రావు. ఒకవేళ మానిటైజేషన్ కంప్లీట్ చేసినా కూడా 20 మిలియన్ కొట్టి మానిటైజేషన్ కంప్లీట్ చేసినా ఎవ్రీ 3 monthsకి 10 మిలియన్ షార్ట్స్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే వాడు పెట్టిన షార్ట్స్ అన్నీ కలిపి 10 మిలియన్ కొట్టాలి ఎవ్రీ 90 daysకి, అంటే 3 monthsకి. ఇది చాలా పెద్ద షాక్. అసలు మామూలుగా ఇటు లాంగ్ వీడియోస్ చేద్దామన్నా 8000 వాచ్ అవర్స్ కావాలి. ఇటు షార్ట్స్గా కంప్లీట్ చేసి షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ కొడదామంటే 20 మిలియన్ కొట్టాలి. మళ్ళీ ఎవ్రీ 3 monthsకి 10 మిలియన్ వ్యూస్ అనేది వస్తూనే ఉండాలి. అప్పుడే మీకు మనీ అనేది వస్తుంది అనమాట. అంటే మాట పెట్టాడు ఆప్షన్స్, ఇవన్నీ రూల్స్ అన్ని చాలా కష్టంగా అయితే పెట్టాడు. కొత్తగా స్టార్ట్ చేద్దాం ఉన్న వాళ్ళకైతే అసలు స్టార్ట్ చేయలేమో ఇంకా మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను. అంటే చిన్న వాళ్ళు, మామూలుగా చిన్న వాళ్ళు, ఇలా నార్మల్ పీపుల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం చాలా కష్టం, చాలా అంటే చాలా టఫ్ ఇది. ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళైతే సేఫ్లో ఉన్నారు. కొత్తగా స్టార్ట్ చేద్దాం ఉన్న వాళ్ళకే ఇదైతే వీడు ఎందుకు పెట్టాడు ఇది నాకే అర్థం కాలేదు. నేను ఆలోచిస్తే నాకే అర్థం ఏంటంటే ఓన్లీ ఒరిజినల్ కంటెంట్ చేసేవాళ్ళు, లేదంటే యూట్యూబ్ మీదే మనం బాగా కష్టపడి యూట్యూబ్ ద్వారా మనం మనీ సంపాదించాలనుకున్న వాళ్ళకే ఇదేమన్నా కొంచెం యూజ్ అవుతాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ వీడియోలు లేకపోతే ఏవో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసేసి కొన్ని రోజులు చేసి మానేద్దాం అనుకున్న వాళ్ళు అంతా ఇలా అంతా తీసేద్దాం అనే ఉద్దేశంతో పెట్టాడేమో అని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా క్లారిటీగా తెలీదు. నాకు క్లారిటీగా నేను తెలుసుకుని అయితే ఇంకో వీడియో చేస్తాను. ఏంటి ఎట్లా అసలు ఎందుకు పెట్టాడు, ఏంటి ఎలా చేయాలి, ఏంటి నాకే మైండ్ పని చేయట్లేదు. రేపు నుంచి ఈ వీడియోస్ ఎలా చేయాలి, చేసినా నేను ఏదైతే లాంగ్ వీడియోస్ 4000 కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు 8000 అయింది. ఇప్పుడు 8000 నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి, లాంగ్ వీడియోస్ చేయాలా, లేదా షార్ట్స్కి వెళ్ళి 20 మిలియన్ కొట్టి ఎవ్రీ 3 monthsకి 10 మిలియన్ కొట్టాలా, నాకే మైండ్ ఏం పని చేయట్లేదు. నాకు కొంచెం అయితే ఇదిలా ఉంది. ఇది ఇంకా చేద్దాము నా ఇదిలో ఉన్నా, కానీ చేస్తాను, కంపల్సరీ చేస్తాను. నేనైతే ఇంకా ఆగను. 8000 అయినా కంప్లీట్ చేస్తా, 20 మిలియన్ ఏదో ఒకటి కంప్లీట్ చేస్తాను. నేను కూడా మంచిగా ఆలోచించే ప్లాన్తో అయితే వస్తాను. అది కూడా మీకు చెప్తాను. కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం ఉన్న వాళ్ళకి నా ద్వారా ఏమైనా హెల్ప్ అవుతుందంటే నేను కూడా హెల్ప్ చేస్తాను. అది సంగతి. అందుకే నేనైతే వీడియో చేస్తున్నాను. చాలామంది యూట్యూబ్ క్రియేటర్లకి, ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ తెలుసు. కొత్తగా స్టార్ట్ చేస్తున్న నార్మల్ పీపుల్కి వాళ్ళకి తెలియదేమని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను.
నేను కంపల్సరీ ఇంకో వీడియో అయితే చేస్తాను. యూట్యూబ్ ఎలా చేయాలి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా హెల్ప్ కావాలి, ఎలా వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలని అయితే వీడియో చేస్తాను. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రెడీగా ఉండండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా ఛానల్ ద్వారా మీకేమన్నా యూజ్ అయితే నేను అదే హ్యాపీ. ఎందుకంటే నాకు ఎవరు ఏది చెప్పలేదు, నేను ఒక్కనే చేసుకుంటున్నాను, నేను ఎవరు హెల్ప్ తీసుకోవట్లేదు. సో నా ద్వారా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందంటే నేను చాలా ఆనందపడతాను. అది మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి గైస్. టాటా బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.